ఇది ఈ నీరు రామకృష్ణుని ఇంటి దగ్గర నుంచి మా గోడవారి నుంచి, అంటే ఉత్తరం వైపు ఉన్న గోడవారి నుంచి ఉత్తరం వైపు రోడ్డు మీద నిలబడి అక్కడి నుంచి అలా ప్రవహించుకుంటూ వచ్చి ఇగో మా ఇంటి ముందున్న రోడ్డు ద్వారా ఆ రోడ్డు పక్క నుంచి వెళ్ళి, అంటే మా బుల్లెన్నయ్య కొత్త స్థలానికి ముందు ఇలా చెరువు రొచ్చులా తయారయ్యి ఈ నీరు ఇలా వెళ్ళి బుల్లెన్నయ్య ఉంటున్న ఇంటి ముందు నుంచి డ్రైనేజ్లో కలుస్తుంది. అంటే దారిలో కూడా 1-2 చోట్ల కలుస్తుంది. అయితే ఈ నీరు ఇలా ఎక్కువ అయిపోవడం వల్ల ఏమవుతుందంటే రోడ్డు మీద వచ్చేపోయే లారీలు వాటన్నిటి వలన ఈ నీరు అంత తొక్కబడి ఇంకా రోడ్డు పాడైపోతుంది. అక్కడ విగ్రహాల మీద కూడా పడుతుంది. అంచేత దీనికి శాశ్వతమైన పరిష్కారం ఏంటంటే మా ఉత్తరం వైపు నేను మా భాగం వైపుకి మా బిల్డింగ్ డస్ట్ తోటి కొద్దిగా ఫ్లోరింగ్లా ఎత్తి చేయించాను. అదేవిధంగా ఆ రోడ్డు హనుమంతుడి గుడి దాకా కలిపేసుకుని మధ్యలో గొట్టం కనుక పెట్టుకున్నట్లయితే ఇది పరిష్కారం అవుతుంది. మరి దీనికి నేను అయితే పని అంతా చేయించగలను. అందరూ కనుక సమ్మతించినట్లయితే ఇది రెక్టిఫై చేస్తే ఇంతమందికి ఇబ్బంది లేకుండా ఈ నీరు డైరెక్ట్గా వెళ్ళిపోయి ఆ డ్రైనేజ్లో కలిసిపోగలుగుతుంది. అప్పుడు రోడ్డు అన్నీ కూడా బాగుంటాయి. ఒకసారి ఆలోచించి ఏ నిర్ణయం తెలియజేస్తే బాగుంటుందని నా అభిప్రాయం.